కవితను విడుదల చేస్తే బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తారు అనే టాక్ వినిపిస్తోంది. గత వారం రోజులుగా కేటీఆర్, హరీష్ రావు కూడా ఢిల్లీలోనే ఉన్నారు అంటున్నారు. దీంట్లో నిజం ఎంత? 100% రాంగ్. మేము ఏ పార్టీని ఎన్నో కూడా విలీనం చేయాల్సిన అవసరం మాకు లేదు. బలమైన క్యాడర్ మా పార్టీకి ఉన్నది. కాంగ్రెస్కి బీజేపీకి వ్యతిరేకంగా కొట్లాడే శక్తి ఒక మాకే ఉన్నది. ఇవాళ బీజేపీని ఎదుర్కొనే శక్తి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి లేదు. వాళ్ళు అనేకమైన ఆరోపణలు ఆ కేసులకు భయపడి వాళ్ళు ఇవాళ సైలెంట్ అవుతున్నారు. ఇవాళ సిబిఐ కేసులు, ఈడీ కేసులు రాహుల్ గాంధీ గారి మీద ఉన్నాయి కాబట్టి వారు ఇవాళ గుజరాత్లో ఎన్నికలు జరుగుతూ కూడా అక్కడ కూడా ప్రచారం చేయలేదు. ఇక్కడ జిహెచ్ఎంసీలో ఎన్నికలను కూడా శంషాబాద్ చాలా అటే వెళ్ళిపోయింది తప్ప రాహుల్ గాంధీ గారు జిహెచ్ఎంసీలో ప్రచారం కూడా చేయలేదు. ఎందుకంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీకి ఇక్కడ జిహెచ్ఎంసీలో సీట్లు రావాలని చెప్పి వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి వారు దూరంగా ఉన్నారు. ఇవాళ కేసులకు భయపడే కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ మీద కూడా ఈడీ కేసులు ఉన్నాయి, సిబిఐ కేసులు లేవా వాళ్ళ మీద? ఇవాళ వాళ్ళు భయపడతారు, మాకు భయపడాల్సిన అవసరం. మేము కొట్లాడుతున్నాం. భారతీయ జనతా పార్టీ మీద కేంద్రంలో కొట్లాడిన పార్టీ మాది. విభజన సమస్యలు కానీ ఏ సమస్యలైనా కొట్లాడింది మేము. మౌనంగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మేము ఏ పార్టీలో విలీనం కావాల్సిన అవసరం మాకు లేదు. మేము చివరి వరకు కూడా మేము కొట్లాడుతాం. ఇప్పుడు బీజేపీ తన ఓట్ షేర్ అనేది పెంచుకుంటుంది, మెల్లిగా ఎంపీ స్థానాలు పెంచుకుంటుంది, ఇటు అసెంబ్లీ స్థానాలు పెంచుకుంటుంది. ఎక్కడ లోపం ఉందంటారు? ప్రధాన పార్టీగా ఉన్న బీఆర్ఎస్కి ఏంటి ప్రాబ్లం? గెలవలేకపోవడానికి రీజన్ ఏంటి? ఒక్క లోక్సభ స్థానం కూడా గెలవలేకపోయింది, రీజన్ ఏంటంటారు? మేడం, ఇలా ఇండియా మొత్తంలో ఒక తెలంగాణ రాష్ట్రంలో కాకుండా ఒక బీఆర్ఎస్ పార్టీ అని కాకుండా ఇవాళ చాలా రాష్ట్రాల్లో, ఇప్పుడు యూపీలో మాయావతి గారు ఏ కుటుంబంలో లేరు. వారు ఏ కుటుంబంలో లేరు కాబట్టి వారికి సీట్లు రాలేదు. ఎస్పీ అక్కడ కాంగ్రెస్కు అనుకూలమైన కుటుంబంలో ఎస్పీ ఉంది కాబట్టి అక్కడ ఇద్దరు వాళ్ళు ఓట్లు సీటు షేర్ చేసుకున్నారు. వాళ్ళు అక్కడ ఎస్పీ కాడ సీట్లు వచ్చినాయి. బీఎస్పీ అటు బీజేపీ ఇండియా కుటుంబం లేదు, ఇటు ఇండియా కుటుంబం లేదు కాబట్టి బీఎస్పీకి సీట్ రాలేదు. తెలంగాణలో మేము కూడా ఇవాళ ఏ కుటుంబంలో లేము కాబట్టి ఇవాళ మాకు ఇక్కడ సీట్లు రాలేదు. అదేవిధంగా నవీన్ పట్నాయక్ గారు, బిజుదల్ వాళ్ళు కూడా ఏ కుటుంబంలో లేరు కాబట్టి వారు వాళ్ళ అధికారం వాళ్ళు కోల్పోవడం జరిగింది. చాలా రాష్ట్రాల్లో ఎక్కడైతే కుటుంబంలో లేని పార్టీలో ఎవరికి కూడా వాళ్ళ సీట్లు రాలేదు. మేము ఏదైనా కుటుంబం ఖచ్చితంగా మాకు కూడా వచ్చేది. ఇండియా మొత్తంలో ప్రజలు కూడా ఉంటేనా మోడీ సమర్థించే దానిలో ప్రజలు ఉన్నారు. తర్వాత మోడీని వ్యతిరేకించే కుటుంబంకి వాళ్ళ ప్రజలు మద్దతు ఇచ్చారు. అట్లా మేము ఏ కుటుంబం లేవు కాబట్టి ప్రజలు మాకు ఎక్కువ ఆదరించలేకపోయారు. అది వాస్తవం. ఓకే, మీరు ఫ్యూచర్లో ఏదైనా కూటమితో జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? ఇప్పుడు మాకు ఇప్పటికైతే ఎన్నికలు లేవు కదా మేడం. నెక్స్ట్ శాసనసభ ఎన్నికలే మేము లక్ష్యంగా పనిచేస్తాం. ప్రజలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీల అమలు కోసం ప్రజల తరపున పోరాటం చేయడం బీఆర్ఎస్ పార్టీ మా కర్తవ్యం. ఫస్ట్ ఇదే. అది లోక్సభ అయిపోయింది, అసెంబ్లీ అయిపోయింది, లోకల్ బాడీస్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. బీజేపీ టార్గెట్ పెట్టింది లోకల్ బాడీలో కూడా క్లీన్ స్వీప్ చేయాలని. బీఆర్ఎస్ టార్గెట్ ఎలా ఉండబోతుంది? లోకల్ బాడీలో ఈసారి మేము మెజార్టీ సీట్లు మేము గెలవబోతాం. మీరు చూడండి, మేము ఖచ్చితంగా మేము గెలుస్తాం. ఎందుకంటే బలమైన క్యాడరు ఇవాళ మా పార్టీలో ఉన్నది. అదేవిధంగా గ్రామాల్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనేకమైన హామీలు ఇచ్చింది. అన్ని హామీలు ఇవాళ పెన్షన్లు ఇస్తా అని చెప్పారు, ఆసరా పెన్షన్లు ఇస్తా అని చెప్పారు, వికలాంగుల పెన్షన్లు ఇస్తా అని చెప్పారు. ఇవాళ రైతులకు రైతు కూలీలకు ఇవాళ 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పారు, అవి ఇవ్వలేదు. ధరలు ఇస్తా అని చెప్పారు, ధాన్యం ధరలు ఇస్తా అని చెప్పి ఏవి పెంచలేదు. వడ్లు కొంటా అని చెప్పారు, వాళ్ళు వడ్లు కొనలేదు. అనేకమైన విఫలమైన ఇవాళ పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీని కాబట్టి పార్టీ కోసం ఇవాళ కొట్లాడుతున్నాం కాబట్టి ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు. అంటే ఏ రకంగా ప్రజల అభిమానాన్ని మీరు చూడగుంటారు? ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వంలో కూడా మీరు లేరు, కేవలం ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు. అలాంటిది ప్రజలు ఎలా నమ్ముతారు బీఆర్ఎస్? కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం నుండి కొట్లాడి వాళ్ళ అధికారంలోకి రాలేదా? వాళ్ళు 5 ఎమ్మెల్యేలు మిగిలిన లాస్ట్ చివరి వరకు. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ వల్ల 64 సీట్లతో వాళ్ళు వీళ్ళ అధికారంలోకి వచ్చారు కదా. రేపు మేము కూడా అంతే. ఖచ్చితంగా ప్రజా సమస్యలను ప్రజలతో వాళ్ళ తరఫున కొట్లాడతాం, అధికారుల దృష్టికి తీసుకెళ్తాం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. ప్రజలు ఖచ్చితంగా మమ్మల్ని ఆదరిస్తారు. స్థానిక సంస్థలను బలోపేతం చేసింది స్థానిక సంస్థల ద్వారా ఇవాళ గ్రామాల్లో అన్ని ఇవాళ డెవలప్ చేసిందే ఇవాళ మేము. ఇవాళ వైకుంఠధామాలు కట్టింది భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా వైకుంఠధామాలు ప్రతి బ్యూటిఫుల్గా ఏ రాష్ట్రంలో, ఒక తెలంగాణ రాష్ట్రంలో మేమే కట్టించాను. ప్రతి గ్రామ పంచాయతీ కట్టించాను. అన్ని ఇవాళ ప్రతి విలేజ్కి కూడా ఒక ట్రాక్టర్ ఇచ్చాను. చెత్త క్లీన్ సిటీగా క్లీన్ విలేజ్గా ఇవాళ మార్చిన చరిత్ర ఇవాళ మా ప్రభుత్వం ఇవాళ మా పాలనలో కొనసాగింది కాబట్టి ప్రజలు చూస్తూ ఉన్నారు. ఇవాళ కనీసం ఆ ట్రాక్టర్లకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో డీజిల్ వేయలేని పరిస్థితులు ఇవాళ మూలకపడిన ఇవాళ ట్రాక్టర్లు ఇవాళ చెత్తతోని ఇవాళ అనారోగ్యంతో ఇవాళ చాలామంది ఇబ్బంది గురయ్యే పరిస్థితి ఇవాళ కనిపిస్తూ ఉన్నది.
కాబట్టి ప్రజలు ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో మాకు అవకాశం ఇస్తారు. మీరేమో మేము అభివృద్ధి చేశాము అని చెప్తున్నారు, కానీ మీరు స్కామ్స్ చేశారు అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఏం స్కామ్ ఫోన్ ట్యాపింగ్ దగ్గర నుంచి మొదలు పెడితే నీళ్ల దగ్గర, కాళేశ్వరం దగ్గర నుంచి ఎలక్ట్రిసిటీ వరకు అన్నిటి దగ్గరలో బీఆర్ఎస్ వాళ్ళు స్కామ్ చేశారు అని వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళు మైండ్ గేమ్తోని ఇవాళ ప్రజల లోపల కాలాన్ని వీలదేయాలనే ఆలోచనతో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఇంతవరకు వాళ్ళ వచ్చి వాళ్ళు 7 నెలలు అవుతుంది. ఏ ఒక్కటైనా ప్రూవ్ చేయగలిరా? కమిటీలతో కాలయాపన ఇస్తున్నారు. రాష్ట్ర శాసనసభలోనే వాళ్ళు మా నాయకులు చెప్పారు, మీరు ఏ కమిటీలైనా వేసుకోండి, మేము నిజాయితీగా ఉన్నామని చెప్పి మాట సవాల్ విస్తున్న పార్టీ మాది. మీ ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు.